హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త ఆంజనేయులు హతమార్చాడు. భార్యను హత్య చేసి పెయింట్ డబ్బా పడి మృతి చెందిందని కట్టుకథ అల్లాడు భర్త ఆంజనేయులు. కూతురు వచ్చి అనుమానంతో ఆరా తీయగా తానే చంపానని ఒప్పుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త ఆంజనేయులు హతమార్చాడు. భార్యను హత్య చేసి పెయింట్ డబ్బా పడి మృతి చెందిందని కట్టుకథ అల్లాడు భర్త ఆంజనేయులు. కూతురు వచ్చి అనుమానంతో ఆరా తీయగా తానే చంపానని ఒప్పుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చచ్చిపోయింది మా చెల్లె చచ్చిపోవడానికి కారణం మా బావే. ఒకటి ఏంటంటే మా నాయన తోడ పుట్టింది వాళ్ళ అమ్మ, వాళ్ళ బిడ్డని కూడా మా తమ్మునికి ఇవ్వటం, ఈ కక్షపూరితంగా చిన్న చిన్న గొడవలు దీనికి ప్రధానమైన కారణం. ఈ కారణం వల్ల వాళ్ళ ఇంటికి వాళ్ళ అన్న బిడ్డ పెళ్లి కొరకు నా చెల్లె రమ్మనంటే పోకపోవడం ఒకటి. రెండోది ఏంది, వాళ్ళు కొంత ఇబ్బందులు కలిగించినందుకు ఈ దృష్టిలో పెట్టుకొని వద్దండి మీరు బైరాపోండి, నేను ఎందుకు కండ్ల ముందల ఎందుకు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నంలో నువ్వు రావా అని చెప్పి ఆయన ఒక ఫీల్ అయ్యి నా మాట వినవా అనే కారణంతో సుత్తెతోని కొట్టి పొద్దున 5 గంటలకు కొట్టి చంపి అదే 7:30, 8 గంటలకు యశోద హాస్పిటల్కి తీసుకుపోయి పొద్దున్న నుంచి నేను కొట్టలేదు, నేను చంపలేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో మమ్మల్ని నీలిగించి చచ్చిపోయింది.